వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో పరామర్శ. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేసి సన్మానించిన ఆలయ అర్చకులు, కమిటీ పెద్దలు. ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత ఆర్థిక వ్యవస్థ. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు గ్రామస్తులు. సమస్యలు తెలపగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. ఎడపల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ, దసరా సెలవులు. పాఠశాల విద్యాశాఖ అధికారుల వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో అధికారులకు సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుంది. కమ్మర్పల్లిలో పర్యటించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెల్లడి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. సోమవారం జూబ్లీ హిల్స్లోని వారి నివాసానికి వెళ్లి కలిశారు. అల్లు అర్జున్తో మాట్లాడారు. ఇటీవల ప్రఖ్యాత హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇప్పటికే వారి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతిని తెలియజేశారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారికి తోడుగా నిలవాలని ఆయన ఈ సందేశంలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూజలు చేసి ఆయనను సన్మానించి ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో సోమవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ సుదర్శన్ రెడ్డిని ఆలయ అర్చకులు సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సివిల్ సప్లైస్ అధికారులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు పౌర సరఫరాల అధికారులు మరియు రైస్ మిల్లర్లతో కలిసి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. రానున్న సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోలు చేపట్టాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత ఆర్థిక వ్యవస్థ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు దీపావళి కానుకగా నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఇందూర్ అర్బన్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది ఒక చెంపపెట్టన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపూ డబ్బా దగ్గర నుండి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. దీని మూలాన సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలో రానున్నాయని పేర్కొన్నారు. మరియు వ్యాపార రంగాలకు మోదీ సర్కార్ దీపావళికి పెద్ద కానుక ప్రకటించడం పట్ల దేశమంతా ముందే పండుగ సంబరాలు మొదలయ్యాయని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య మరియు జీవిత బీమాలతో పాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయం అన్నారు. విద్యారంగ సామాగ్రిపై జీరో జీఎస్టీ మరియు జీఎస్టీ 18 నుంచి 5% తగ్గింపుతో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
చుట్టబోతున్నామని తెలిపారు. ఆటోమొబైల్స్ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 28% నుండి 18% తగ్గింపు. ఇది రాబోయే నూతన సాంకేతిక రంగాన్ని మరింత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాహుల్ గాంధీ కొంతమంది రాజకీయ నాయకులు డెడ్ ఎకానమీ అని హేళన చేసిన వారికి చెంప చెల్లుమనేలా మోదీ తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 11 ఏళ్ల మోదీ పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక విజయాలు, అందులో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి అతి తొందరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోబోతుందన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ ఆర్థిక వ్యవస్థను చూసి నివ్వెరపోతున్నాయని, ప్రపంచ అగ్రదేశాలుగా చలామణి అవుతున్న అమెరికా, చైనా దేశాల కపట ప్రేమ తలపొగురుకు సమాధానంగా భారతదేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగించి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి గ్రామీణ స్థాయి నుండి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడు చేకూరుద్దామన్నారు. 2047 వరకు భారత్ను ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలబెట్టే దిశగా మనం ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు బంటురాము, న్యాలం రాజు, జ్యోతి, వనిత, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వస్తువులపైన 12% ఉన్న జిఎస్టీని 5%కు తగ్గించడము, 5% ఉన్న జిఎస్టీని ముఖ్యంగా హెల్త్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ 0 చేయడం జరిగింది. దాంతోపాటు అనేక మెడిసిన్స్ పైన, ఎమర్జెన్సీ మెడిసిన్స్ పైన కూడా జిఎస్టీ పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. దీని ద్వారా దుర్గా నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప బహుమతిది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు పేదల గురించి, మధ్యతరగతి గురించి ఆలోచిస్తున్న నాయకుడు పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన వీడీసీ కార్యవర్గం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామ నూతన కార్యవర్గ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. వీడీసీ నూతన కార్యవర్గం గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమస్యలను విని సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డిని, రూరల్ యూత్ ప్రెసిడెంట్ తూంపల్లి మహేందర్ను, రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమాజీ నరేష్ను, కాంగ్రెస్ నాయకులు రామచందర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ తెడ్ల లక్ష్మణ్, కాసుల చిన్నలింగం, మాజీ సర్పంచ్ బూసదేవరాజ్, ఇమ్మడి సాయన్న, కరుణాకర్, గోపి, పల్లికొండ రాజన్న, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని, ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతు సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీనికి నిరసనగా ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆలోచనలు వేసి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారని, యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, యూరియా కొరతను తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామని, తాము రిక్వెస్ట్ చేసిన 2 ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు సురేష్ రెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమైనవని, క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమీర్ నగర్లో కమర్పల్లి మండల పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవన్నారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడలు మనలో క్రీడాస్ఫూర్తిని నెలకొల్పుతాయన్నారు. ఎవరైతే క్రీడలు ఆడారో వారు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేరన్నారు. క్రీడలు ఆడేవారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని వాటిని అధిగమించి నిలబడతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో అందులో ఆర్మూర్ డివిజన్లో మంచి పీఈటీలు ఉన్నారు. ఎక్కడ క్రీడలు జరిగినా అందరూ కలిసికట్టుగా ఉండి సమన్వయంతో వాటిని విజయవంతం చేస్తారన్నారు. ఇక్కడ విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించడానికి డిఎస్డిఓ పవన్, పీడీ విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ రాజ్ కుమార్, వారితో పాటు సుమారు 30 మంది పీఈటీల కృషి ఎంతో ఉందన్నారు. వీరి కృషితో 100 మందికి పైగా జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు తయారయ్యారంటే వీరి శ్రమ అభినందించదగ్గ విషయమన్నారు. కమర్పల్లి మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న అమీర్ నగర్ గ్రామంలోనే రవీందర్ నాయక్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా ఎదిగి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్ సంపాదించారన్నారు. అమీర్ నగర్కు చెందిన ఆకుల రాజన్న 2 కూతుళ్లు, కుమారుడు స్పోర్ట్స్ కోటాలోనే జాబులు సంపాదించారన్నారు. స్పోర్ట్స్ ద్వారా విద్యార్థులకు జరిగే లాభానికి అమీర్ నగర్ గ్రామం ఉదాహరణ అన్నారు.
గ్రామంలో ఇంత చక్కగా క్రీడలను ఏర్పాటు చేసి ఆర్గనైజింగ్ కమిటీకి, గ్రామ అభివృద్ధి కమిటీకి మరియు విద్యాధికారులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమీర్ నగర్ గ్రామ పాఠశాలకు పీఈటీని ఇప్పించడంలో మరియు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వానికి విన్నవించి మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థినులు చాలా చక్కగా అభినయించారని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, డిఎస్డిఓ పవన్, పిఎస్సిఎస్ చైర్మన్ బాబురెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, పీడీలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్, రాజ్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, పీఈటీలు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఓటములు పట్టించుకోవద్దు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. పాల్గొనడం ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గెలిచిన వాళ్ళు ఏదో పెద్ద గెలిచినామని గర్వంగా కూడా పోవద్దు. ఎందుకంటే ఈసారి రన్నర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం విన్నర్స్ రావడానికి ట్రై చేయండి. ఈసారి 3వ ప్లేస్ వచ్చినప్పుడు 2వ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ స్పోర్ట్స్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఇందూర్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. 2025 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం. ఇది బలహీనత, పడిపోవడాన్ని నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని, దీని చేరే దిశగా మరింత సేవలు అందించాలన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్లను మరియు విద్యార్థుల కార్యకలాపాలను మరింత ప్రోత్సహించే దిశగా ఇందూరు నగరంలో సొంత భవనానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ జి శివకుమార్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి సందీప్ కుమార్, డాక్టర్ ఎం కీర్తి, డాక్టర్ అశ్విన్ జోషి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫిజియోథెరపీ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. హార్డ్ వర్కింగ్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ అంటే ఫిజియోథెరపిస్ట్లదే. అండ్ వాస్తవంగా కూడా లక్ష్మణ్ గారు చెప్పినట్లు హాస్పిటల్లో బిల్లు ఎంతనా కడతారు, కొద్ది బార్గెన్ చేసి కడుతుండొచ్చు. ఫిజియోథెరపిస్ట్ అనగానే ఇంత కట్టాలా, ఇంతనా అంటారు. జనరల్గా మెంటల్లీ అట్లా ఉంది ముందు నుంచి కూడా అది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది ఫిజియోథెరపిస్ట్ల గురించి. అదేవిధంగా ముందు మైక్ పట్టగానే డిమాండ్సే చేసిండు లక్ష్మణ్. అంటే ఆయన ఆవేదన వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏదైతే డిమాండ్ చేసిందో స్థలం గురించి, ఫిజియోథెరపిస్టులు కొనాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు. ల్యాండ్ మీ అసోసియేషన్ గురించి తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు మాట వరుసకు అన్నారు, ఏదో అన్నారు, కానీ మంత్రి ఏదో అన్నారు, మా ప్రభుత్వం రావాలా, మన ప్రభుత్వం రావాలా. ఒకవేళ పరిస్థితి ఇప్పుడు ఉంటే ఇప్పుడే నేను కమిట్మెంట్ చేసేస్తాను. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ వీడీసీ కార్యవర్గం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ వీడీసీ కార్యవర్గ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. వీడీసీ నూతన కార్యవర్గం గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమస్యలను విని సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు దుబ్బాక గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పోతన్న, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, కోశాధికారి జనార్దన్, ప్రధాన కార్యదర్శి భూమేష్, సభ్యులు గంగాధర్ సురేష్, ప్రతాప్ గౌడ్, సంజయ్, జలంధర్ అశోక్, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిజంలో నైతిక విలువలు కాపాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోతూ పరిష్కరించేందుకు సమాచార సాధనాల వారధిగా నిలవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. సమాజంలో జర్నలిజానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సోమవారం ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. జర్నలిజం వృత్తి పవిత్రతను కాపాడుతూ సమాజం అభివృద్ధికి పాత్రికేయులు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్, ప్రతినిధులు విజయ్ గౌడ్, శేఖర్ గౌడ్, జగన్, సునీల్ కుమార్, రవికుమార్ తదితరులున్నారు. శస్త్రచికిత్సలతో నయం కాని వ్యాధులు నేటి కాలంలో ఫిజియోథెరపీ వైద్యంతో శాశ్వతంగా దూరం కావచ్చని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కప్పు సంఘంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్సల ద్వారా న్యాయం కాని వ్యాధులు ఫిజియోథెరపీ చేయడం వల్ల నయమవుతున్నాయన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి మున్నూరు కప్పు సంఘం వరకు 2 కిలోమీటర్ల నడక చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి శివకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ అశ్విని, కోశాధికారి డాక్టర్ కీర్తి గుప్తా, ప్రగతి తిరుమల ఫిజియోథెరపీ కాలేజీల ప్రిన్సిపల్ డాక్టర్ పి వంశీకృష్ణ, డాక్టర్ కళ్యాణ్, నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ఫిజియోథెరపిస్ట్ అందరికీ కూడా వరల్డ్ ఫిజియోథెరపిస్ట్ డే శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా మంది యంగ్స్టర్సే కనిపిస్తున్నారు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే ఈ మెడికల్ ఫీల్డ్లో, డాక్టర్స్ ఫీల్డ్లో హార్డ్ వర్కింగ్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ అంటే ఫిజియోథెరపిస్ట్లదే. అండ్ వాస్తవంగా కూడా లక్ష్మణ్ గారు చెప్పినట్లు హాస్పిటల్లో బిల్లు ఎంతైనా కడతారు, కొద్దిగా బార్గెన్ చేసి కడుతుండొచ్చు. ఫిజియోథెరపిస్ట్లో అనగానే ఇంత కట్టాలా, ఇంతనా అంటే జనరల్గా మెంటల్లీ అట్లా ఉంది. ముందు నుంచి కూడా అది, ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది ఫిజియోథెరపిస్ట్ల గురించి. నా తోటి ఫిజియోథెరపిస్ట్ అందరికీ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫిజియోథెరపీ అంటే ప్రాంతీయ భాషలో మాట్లాడుకుంటే దీనికి భౌతిక వైద్యులు అని మనం నిర్వచించవచ్చు. ప్రతి దానికి ఏంటంటే ఒక వైద్యం అనేది ఉంది. సో ఇక్కడ భౌతిక వైద్యం అంటే చికిత్స అనేది ఇక్కడ భౌతిక సాధనాల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఫిజియోథెరపీలో ఎలాంటి మందులు కానీ ఇక్కడ వాడబడవు. నా వ్యాధులకు ఇక్కడ ఏంటంటే చికిత్స ఉంటుంది, అది సరి అయిన సాధనాల ద్వారా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఓపి శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్పీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10న తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఎంతైనా ఉందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ పట్టణం ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఎంతైనా ఉందన్నారు. దశాబ్దాలుగా బోధన్ పట్టణం విద్యారంగంలో ప్రముఖంగా ఒక వెలుగు వెలిగిన రోజులు నేటికే ఉన్నాయన్నారు. వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత నేటి సమాజంలో ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడమే కాకుండా చిన్నప్పటి నుండి నైతిక విలువలను పిల్లలకు బోధించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు దగ్గరకు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉత్తమ బోధనతో పిల్లల్లో బాధ్యతను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కొడాలి కిషోర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, పోలీస్ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ పీజీడీ లక్ష్మీ బసవేశ్వరరావు, ఏసీపీ శ్రీనివాస్, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు వై శ్రీనివాసరావు, సూర్యప్రకాష్ రావు, హరికృష్ణ, విజయ్ కుమార్, కృష్ణమోహన్, దిగంబర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్, శ్యామ్ సదర్ రెడ్డి తదితరులున్నారు. ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాలో ఈ ఏడు అధిక వర్షాలు కురిసి తీవ్రంగా నష్టం జరిగిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్స్లో రామకృష్ణ మఠ్ ఇన్ఫోసిస్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా రిలీఫ్ కిట్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించి నష్టం కలిగించిందన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మఠ్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఇన్ఫోసిస్ మరియు రామకృష్ణ మఠ్ వారి సహకారంతో ముంపు బాధిత కుటుంబాలకు 334 రిలీఫ్ కిట్స్ అందించడం జరిగిందని తెలిపారు. రిలీఫ్ కిట్లో బియ్యం, పప్పు, నూనె, సబ్బులు, పప్పులు, ఉప్పు, పసుపు తదితర నిత్యావసర సరుకులు, బ్లాంకెట్లు, దుప్పట్లు ఈ రిలీఫ్ కిట్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీ మంగళవారం నాడు ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్స్వాడలో 150 కిట్లను ఇన్ఫోసిస్ మరియు రామకృష్ణ మఠ్ సహకారంతో అందించడం జరుగుతుందన్నారు. ఆపద సమయంలో ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకుంటున్నందుకు రామకృష్ణ మఠ్ మరియు ఇన్ఫోసిస్ సంస్థకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్, రామకృష్ణ మఠ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో వరద బాధిత గిరిజన తాండాల్లో మధు యాష్కి గౌడ్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుండారం, ఎల్లపూర్ తాండా, నడిం తాండా, పలుగుట్ట తాండాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పర్యటించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని, పంటలు, దెబ్బతిన్న ఇల్లు, రోడ్లు స్వయంగా పరిశీలించారు. తాండాల్లో నివసించే గిరిజనులతో మాట్లాడి వరదల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పంటలు నష్టపోవడం, పశువులు కొట్టుకుపోవడం, గుడిసెలు, ఇల్లు దెబ్బతిన్న, రోడ్లు, కరెంటు వ్యవస్థ దెబ్బతిన్న తీరును తెలుసుకొని బాధితులకు ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించేలా కృషి చేస్తామన్నారు. మదన్మోహన్ రావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బాధిత ప్రాంతాలను సందర్శించి నష్టపరిహారం అందించే విషయంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. బట్టలను పంపిణీ చేసిన శేషాద్రి ఇండస్ట్రీస్ ప్రతినిధులను ఆయన అభినందించారు. కామారెడ్డి నియోజకవర్గంలో వరదలు వచ్చి ప్రజా జీవనంలో కల్లోలమైనప్పటికీ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కనీసం ప్రజలను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఆకుల శ్రీనివాస్, లింగాగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి, నాయకులు సంపత్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సల్మాన్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలో స్థానిక ముబారక్ నగర్లోని ఆర్బీవీఆర్ఆర్ హైస్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన గౌరవ సొసైటీ ఉపాధ్యాయులను, పాఠశాలలో 10 సంవత్సరాలుగా వృత్తిని పూర్తి చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఏ ప్రవీణ్ రెడ్డి, సెక్రటరీ జి వెంకటరమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఏ అమర్జిత్ రెడ్డి, ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ డి స్వరూపారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి వీణారెడ్డి, అడిషనల్ హెచ్ఎం పి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మా ఆర్బీఆర్ఆర్ యాజమాన్యం ఆధ్వర్యంలో మా ఆర్బీఆర్ఆర్ స్కూల్ నందు టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఇది 63వ ఉపాధ్యాయ దినోత్సవము. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి మా స్కూల్లో పనిచేస్తున్న 10 ఇయర్స్ సర్వీస్ నిండిన 7 ఉపాధ్యాయుల్ని, అలాగే సొసైటీలో చాలామందికి ఇన్స్పిరేషన్ చేసి గవర్నమెంట్ హెడ్ మాస్టర్లుగా రిటైర్డ్ అయిన మిగతా 4 టీచర్లను కూడా సొసైటీ నుంచి ఎన్నుకొని వాళ్ళని కూడా ఘనంగా సన్మానం చేయించుకోవడం జరిగింది. తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు హాలిడేస్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 13 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. దీనితో పాటు అక్టోబర్ 4న తిరిగి స్కూళ్లు తెరవనున్నారు. అయితే 5వ తేదీ ఆదివారం కావడంతో 6వ తేదీన స్కూళ్లను తెరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ సెలవుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా వచ్చింది. అంతేకాదు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఏర్గట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి ముగ్గు పోశారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకులు అధికారులు కలిసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్ల గ్రామానికి 51 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 30 ఇండ్ల వరకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన వారు కూడా పనులను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు కట్టుకునే వారికి డబ్బులు ఎప్పటికప్పుడు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లు లేని పేదల సొంత ఇంటి కల నెరవేరేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ రోడ్లోని మురళీకృష్ణ ఆలయం వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మురళీకృష్ణ ఆలయ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ రీఓపెన్ చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ దాదరంగారి విఠలరావు వినతి పత్రం సమర్పించారు. ఆయనతో పాటు పొద్దుటూరి అపార్ట్మెంట్, నీలకంఠేశ్వర అపార్ట్మెంట్, అలోలా అపార్ట్మెంట్ అధ్యక్ష కార్యదర్శులు ఉమామహేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ధీరేందర్ రెడ్డి, చిన్నయ్య, గంగారెడ్డి, రఘు మరియు సభ్యులు విన్నవించారు. గతంలో కూడా రీప్రజెంట్ చేయడం జరిగిందని, వెంటనే కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను పిలిపించి వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ను ఓపెన్ చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న పండగలపై K6 జీటీపీలు అందిస్తున్న ప్రత్యేక కథనం. పాత పండుగలకు స్వస్తి చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవలనే కొత్తగా పుట్టుకొస్తున్న పండుగలు గల్లీ గాజులు, వదినే మరదళ్ళ చీరలు, వదినే మరదళ్ళ పూలు, గాజులు, చీరలు. అలాగే పురుషుల్లో అయితే బావా బావమర్దుల శాలువా బహుకరణ, బావా బావమర్దుల మద్యం పంపకం లాంటి నూతన పండుగలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పచ్చని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల వద్ద నిర్మించుకున్న షెడ్డులు, సంఘ భవనాలు, ఫామ్ హౌస్లు లాంటి ప్రాంతాల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన పండుగ నిర్వహిస్తున్నారు. అందులో వృద్ధులు సైతం ప్రత్యేక పండుగలు నిర్వహించుకుంటున్నారు. మేము సైతం నీతో తగ్గేదే లేదంటూ విభిన్న రీతుల్లో రకరకాల క్రీడలతో పండుగలు నిర్వహించుకుంటున్నారు. వృద్ధ మహిళలు సైతం ఓ పక్కన, అలాగే స్త్రీలు, వృద్ధ పురుషులు సైతం ఇటు నూతన పండుగలను జరుపుకోవడం జరుగుతుంది. ఒకరిని చూసి మరొకరు, ఒక గల్లీని చూస్తూ ఇంకో గల్లీవారు, మేమంటే మేము సైతం అంటూ ఒకరిని చూస్తూ ఇంకొకరు మించకుండా తగ్గేదే లేదంటూ ప్రత్యేక విభిన్న రీతుల్లో దావతులు నిర్వహిస్తున్నారు. మరి కుల మతాలకు సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా నిర్వహించుకుంటున్నారు. నవిపేట మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతి గది బోధనలో ఉపయోగించే బోధన అభ్యాస సామాగ్రి మేళాను నవిపేట బాలుర పాఠశాలలో నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన బోధన అభ్యాసన సామాగ్రి మేళా కార్యక్రమాన్ని మండల విద్యాధికారి అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులకు సంబంధించి 120 అంశాలపై వివిధ రకాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. TLMలను తయారు చేసి తద్వారా విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో వారికి సులభంగా సబ్జెక్ట్ అర్థమవుతుందన్నారు. ప్రతి సబ్జెక్ట్ నుండి 2 అత్యుత్తమైన ప్రదర్శనలను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి శివకుమార్, న్యాయ నిర్ణేతలుగా మండలంలోని 4 కాంప్లెక్స్ల ప్రధాన ఉపాధ్యాయులు గంగమణి, శ్రీదీప్, ఇందిర, SGT ఉపాధ్యాయులు, PRTU సభ్యులు, మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి నవిపేట మండలంలో విద్యార్థుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ మరి నవిపేట మండలాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ కూడా మా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి మంచి ఎగ్జిబిట్ జిల్లాలో ప్రదర్శించి జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ TLMగా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి పాఠశాల నుండి కూడా అందరూ ఉపాధ్యాయులు పాల్పంచుకోవడం జరిగింది. ఒక్కొక్క ఉపాధ్యాయులు ఉత్సాహంతో 4 సబ్జెక్టులలో కూడా TLMలో తీసుకురావడం జరిగింది. నందిపేట మండలం తల్వేద జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికలపై విద్యార్థులకు మాక్ పోల్ నిర్వహించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. నందిపేట మండలం తల్వేద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో HM ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్గా 5 విద్యార్థులు మరియు 5 విద్యార్థినులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో POస్గా, APOస్గా మా పాఠశాలల విద్యార్థులు ఈ బాధ్యతను నిర్వహించి అద్భుతంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చివరిగా హెడ్ ఆఫ్ ది బాయ్గా A సాయి తరుణ్, హెడ్ ఆఫ్ ది గర్ల్గా M శ్రావ్య విజయం సాధించడం జరిగింది. ఇందులో భాగంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు D మోహన్ మరియు మైకేల్, రామచంద్ర, సాయన్న, గంగాధర్, నరేందర్, శంకరయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ GSTని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల నవిపేట బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నవిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ
భారతదేశంలోని మధ్యతరగతి మరియు పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించడంతో ధరలు తగ్గిపోయాయన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు కేవలం ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైసారాధా, ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నీరడి భూషణ్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, గంగోని రాము, రాజశేఖర్, ప్రవీణ్ రాజ్, బట్టల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దేశం మొత్తంలో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు చాలు చేస్తే ఈరోజు ఒక మనిషికి సగటున రోజు అవసరమయ్యే వస్తువుల విషయంలో ఈరోజు జీఎస్టీని తగ్గించి, అంతేకాకుండా ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు పూర్తిగా ఈరోజు జీఎస్టీని ఎత్తివేసి ఈరోజు సామాన్య ప్రజలకు ధరలు తగ్గించే విషయంలో, ధరలను అందుబాటులో తెచ్చే విషయంలో ఏదైతే మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారో ఈరోజు ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది. ఎడపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీటి కుళాయి ద్వారా సేకరించిన నీటిలో జలగ రావడంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆదివారం కళాశంకర్ అనే వ్యక్తి ఇంట్లో గల మిషన్ భగీరథ నీటి కుళాయి ద్వారా జలగ రావడం ఆందోళనకు గురి చేసిందని, త్రాగడానికి ఉపయోగించే నీటిలో ఇలాంటివి ప్రత్యక్షం కావడం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపడుతున్న అధికారులు మిషన్ భగీరథ నీటి సప్లై పైన సైతం దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళాశంకర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీటి కుళాయిల ద్వారా చిన్నపాటి పురుగులు సైతం రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవడం దురదృష్టకరమైన విషయమన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు. నీళ్ళు పట్టంగా ఇట్లా డబ్బులా ఇట్లా జనిగా వచ్చేసింది, మేము ఎట్లా తాగాలా, ఎట్లా పట్టుకోవాలా, నీళ్లు కడుపులో పోతే డేంజరే కదా, మంచిదేనా, చచ్చిపోతారు కదా, కడుపులో బేగలకు పట్టుకుంటూ ఉంటారా, చచ్చిపోరా. ఇంతకు ముందు కూడా ఇట్లా సన్నం పురుగులు వచ్చినాయి, మేము లైట్ తీసుకున్నాము, చెప్పినాం, గల్లీలకు కూడా చెప్పినాము, ఇట్లా మంచిగా పట్టుకొని తాగాల, కానీ ఇట్లా తాగితే మళ్ళీ పరిశాను కదా, కడుపులో ఎక్కువ అయినంటే బతుకుతారా, చచ్చిపోతారు. రాష్ట్ర జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన ముచ్కూరు పాఠశాల విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. ఈ రోజు ఉదయం టీఎన్జీఓ భవన్ నిజామాబాద్లో జరిగిన జిల్లా స్కూల్ గేమ్స్ సర్వసభ్య సమావేశంలో 2024-25 విద్యా సంవత్సరం రాష్ట్ర జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన ముచ్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్న డి అశ్విని, కె హారిక, కె నిహారిక, దినేష్, రెన్షిత్ మరియు మేధాంష్ గౌడ్లు పతకాలు సాధించారు. జిల్లా విద్యాధికారి పి అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి, డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజరెడ్డి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్లు ఘనంగా సన్మానించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఘన సన్మానాన్ని అందుకున్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ముచ్కూరు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాగౌడ్ మరియు గ్రామ సభ్యులు తదితరులు అభినందించారు. నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను విచారించి న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి శ్రీనివాస్ సోమవారం తీర్పును వెలువరించారు. కోటగిరి మండల కేంద్రంలోని చవిడి గల్లీ నివాసురాలైన గైని రామవ్వ తన ఇంటి దగ్గర చెల్లెడిగే సుగుణకు చెందిన స్వంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకోవడానికి రామవ్వ రేకులు, కట్టెలు తెచ్చుకుంది. స్థలం విషయంలో అదే గల్లీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బర్ల ప్రవీణ్ కుమార్ తన తండ్రి బర్ల భూమయ్య, తమ్ముడు బర్ల నవీన్తో కలిసి రామవ్వతో గొడవ పడ్డారు. 28 మార్చి 2021 ఆమె షెడ్డు కోసం తెచ్చిపెట్టుకున్న రేకులు, కట్టెలు ధ్వంసం చేసి మురికి కాలువలో వేశాడు. అడ్డుపడిన ఆమెను బూతుమాటలు తిడుతూ కులం పేరుతో దూషించి అవమానించారు. చేతులతో కొట్టి గాయపరిచారు. సదరు నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువైనట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ముద్దాయిలైన ప్రవీణ్ కుమార్, భూమయ్య, నవీన్లకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 447 ప్రకారం 3 నెలలు కఠిన జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా, సెక్షన్ 427 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, సెక్షన్ 323 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించారు. షెడ్యూల్డ్ కులం మహిళను బహిరంగ ప్రదేశంలో అవమానించి బెదిరించినందుకు గాను 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, కులం పేరుతో దూషించి అవమానించినందుకు గాను 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు. నవిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నవిపేట మహోదయ క్లబ్ వారి సహకారంతో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉత్తమ సేవలు కనబరుస్తున్న 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అశోక్, జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ అమూల్యమైన సేవలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని వారిని సన్మానించడం సముచితమన్నారు. పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ప్రొద్దుటూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు
వారి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల హృదయాలపై చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి బోధన్కర్ శివకుమార్, మహోదయ క్లబ్ ప్రధాన కార్యదర్శి భవంతి గోవర్ధన్, పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని అన్ని పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతున్నారండి వాస్తవం చెప్పాలండి. కేజీబీ వాళ్ళు రియల్లీ ద గ్రేట్. కేజీబీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇందాక అన్నారు మేడం, మహిళలకు చాలా కష్టము, టీచర్స్కి హ్యాపీగాని. వాళ్ళైతే నైట్ డ్యూటీస్, డే షిఫ్ట్ ఒకరు, నైట్ షిఫ్ట్ ఒకరు, పిల్లలందరినీ కాపాడుతూ, మళ్ళీ అందరు అమ్మాయిలే, అక్కడ ఎవరు కూడా జెంట్స్ ఉండరు. ఈవెన్ దో నైట్ వాచ్మెన్ కూడా లేడీయే. అటువంటి పరిస్థితులలో వాళ్ళు అద్భుతంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. మోడల్ స్కూల్సే కానీ, మన స్కూల్సే కానీ. ఇలా నవిపేట మండలంలో దగ్గర 200 మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరంతో పోలిస్తే అత్యధికంగా అడ్మిషన్స్ పొంది ఉన్నారు. వరదల్లో నష్టపోయిన అన్ని పంటలకు ఎకరాన 50,000, ఇసుక మేట వేసిన భూములకు ఎకరాన ₹1,00,000, పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో రైతాంగ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 8వ తేదీ జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 8 సెప్టెంబర్ రోజున నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు ప్రతినిధి బృందం విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ బృందంలో రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరం, జిల్లా అధ్యక్షులు సారా సురేష్, ప్రధాన కార్యదర్శి బాజన్న, కార్యదర్శి బి కిషన్తో పాటు మరో 10 మంది కలిసి కలెక్టర్కి సమస్యలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11% ఉన్న పన్నును రద్దు చేయడం మూలంగా 60 లక్షల పత్తి రైతుల ఆర్థిక స్థితిపై భారం పడి పత్తి కొనుగోలు చేసే దిక్కే ఉండదని, ఆత్మహత్యల వైపు తమ ప్రయాణం కొనసాగుతుందని గుర్తు చేశారు. ఒకవైపు రైతాంగానికి పెద్ద ఎత్తున ఆదుకుంటానని హామీలు ఇస్తూనే రైతు నష్టపరిచే విధానాలకు అంగీకారం తెలియజేయడం సరికాదన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపైన, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రధానమైన సమస్యలు పత్తి దిగుమతి సుంకాన్ని 11% రద్దు చేయడం అనేది, 60 లక్షల పత్తి కుటుంబాలపై దీని ప్రభావం పడుతుంది, ఆత్మహత్యల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే భావన ఈరోజు సర్వత్రా వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల హక్కులకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీఏపీఆర్పీఏ భవన్లో ఆహ్వాన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక అధ్యక్షతన వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు సీతారాం, ఏచూరికి నివాళులు అర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాలా నాగరాజు హాజరై బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యారంగానికి దేశంలో నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమై ఉందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కాషాయీకరణ చేయడం సరికాదన్నారు. భారతదేశంలో ఎవరైతే పాలకులు చెప్తున్నారో, ఎవరైతే ధనవంతులు ఉన్న వాళ్ళని చెప్తున్నారో, వాళ్ళు చెప్పే భారతదేశం ఒకటి, దాని పేరు షైనింగ్ ఇండియా, దాని పేరు షైనింగ్ ఇండియా. అనదర్ ఇండియా ఇస్ దేర్. అదేమిటి అని అంటే అది సఫరింగ్ ఇండియా అని చెప్పి. ఎందుకంటే నేను ఈ మాట ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ సర్వే అతను చెప్పిన సర్వే రిపోర్ట్ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది అదే. భారతదేశంలో షైనింగ్ ఇండియా, సఫరింగ్ ఇండియా అనే 2 భారతదేశాలు ఉన్నట్టేనే ఈ భారతదేశ చదువులో కూడా 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సిరికొండ మండలంలోని కొండూరు వరద బాధితులకు సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు యాజమాన్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ కొండూరు గ్రామంలో వాగు ఉధృత ప్రవాహం వలన తీవ్రంగా నష్టం జరిగిన సుమారు 150 కుటుంబాలకు సత్యశోధక్ పాఠశాల తరపున ఇంటింటికి వెళ్లి ప్రిన్సిపల్ నర్సయ్య నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో ఉప్పెనలా ప్రవహించిన వాగు ఉధృతికి ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు కావడం, ఇంట్లోని వస్తువులకు తీవ్ర నష్టం జరగడం చాలా బాధాకరమని, వారికి మానవతా హృదయంతో దాతలు ఎంతో సహాయం చేసినా తక్కువేనని, ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మాజీ ఎంపీటీసీ పావని వెంకటేష్, కారోబార్ సంతోష్, గ్రామస్తులు సురేందర్, నవీన్, నరేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎంఈఓ రాముల ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాములు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని, నవ సమాజ నిర్మాణాన్ని తీర్చిదిద్దే దానిలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదన్నారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు నేర్పించి
విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది ఒక ఉపాధ్యాయులేనని, వారి కష్టాన్ని నైపుణ్యాన్ని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇలాగే ఉత్తమమైన నైపుణ్య విద్యను విద్యార్థులకు అందించి నవ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఓ రాములు, ఎంపీఓ తారాచంద్, కాంప్లెక్స్ హెచ్ఎం సతీష్ గౌడ్, మోజీరామ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాన్స్వాడలో ముస్లింలు మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా భారీ ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మస్జిద్ నూర్ నుండి నేక్బీ దర్గా వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలోని అన్ని మస్జిద్ల నుండి ర్యాలీగా ప్రధాన రహదారి గుండా మొహమ్మద్ ప్రవక్త గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నేక్ బీబీ దర్గా వద్దకు వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ మానవాళికి శాంతి దూత, శాంతి సందేశం ఇచ్చిన మొహమ్మద్ ప్రవక్త అని, ఆయన సూచించిన మార్గాన్ని ముస్లింలు అనుసరిస్తారని, శాంతి సామరస్యం ఆయన ఇచ్చిన సందేశమని ప్రవక్త గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్, మాజీ ఎంపీపీ ఏజాజ్, మస్జిద్ నూర్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ హుసేన్, హకీం, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ర్యాలీ రూపంగా అన్ని మసీదులు, గౌలిగూడ, ఇస్లాంపుర, సంగమేశ్వర్ కాలనీ, డబల్ బెడ్రూమ్ అన్ని మసీదుల కమిటీలు వెళ్ళి మసీదే నూర్ నుంచి ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మీదుగా హజరత్ నబీ సభ దగ్గర భీమ్గల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడించారు. భీమ్గల్ పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే 2 విషయాల మీద పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో భీమ్గల్ మున్సిపల్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించారు. అనంతరం మధు మాట్లాడుతూ, మొదటి విషయం, భీమ్గల్లో ట్రాఫిక్ మరియు ప్రజలు దుకాణ సముదాయాలకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పండ్ల విక్రయ బండ్లను మరియు కూరగాయల మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఖాళీ స్థలంలోకి తక్షణమే మార్పించి ప్రజా సమస్యలను తీర్చాలని కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అలాగే రెండో విషయం ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి. దీన్ని ఎజెండా భీమ్గల్ ప్రజల చిరకాల కోరిక పోస్ట్ ఆఫీస్ సొంత బిల్డింగ్ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి చొరవతో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇది నత్తనడకగా మాత్రమే సాగుతుందని దాన్ని గ్రహించి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేసి తక్షణమే ఆ ల్యాండ్ను వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్, నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు సంధ్య, రాజు, పతని ప్రవీణ్, రైతు అధ్యక్షులు నీలం గంగాధర్, యువ మోర్చా అధ్యక్షులు రాగి అజయ్, బూత్ అధ్యక్షులు శక్తి, కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఆశా వర్కర్ల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించాం. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు ఈ రోజు వరకు పరిష్కారం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు సమస్యలను పరిష్కారం చేయలేదు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని. తాళ్ల కొత్తపేటలో తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని తాళ్ల కొత్తపేటలో తాటి చెట్టు ఎక్కుతూ జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. సాలాపురం రమేష్ గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు కళ్ళు గీసేందుకు ఎక్కి కిందకు దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి మోకు మెడకు ఉరి అయి ఊపిరి ఆడక మరణించాడు. చాలా నిరుపేద కుటుంబం. తాటికల్లు అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబం నడుస్తుంది. భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలను ప్రతి కూలికి అందించాలని ఏఐపీ కేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్లు డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఉపాధ్యక్షులు కె గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్లు మాట్లాడుతూ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రకటించారన్నారు. కూలీలందరికీ రబీకి 6,000,
ఖరీఫ్కు 6,000 రూపాయల చొప్పున 2 దఫాలుగా ఇస్తామని గొప్పగా ప్రకటించారన్నారు. రబీ, ఖరీఫ్ 2 పోయినప్పటికీ ఇప్పటి వరకు కూలీలకు చిల్లు గవ్వ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా కూలీలు ఉండగా 17 లక్షలకు మాత్రమే అంచనాకు వచ్చి 83,000 మందిని గుర్తించడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం గత లెక్కల ప్రకారం 2,31,941కి పైగా కూలీలు ఉన్నారనే ప్రకటించి నేడు జిల్లాలోని ఊరికి 10 నుండి 15 మందికి రబీలో 6,000 వేసి చేతులు దులుపుకున్నారన్నారు. గీతా బీడీ చేనేత కార్మికులకు ఇస్తున్నట్లుగా వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 24,000 భృతి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మిత్రులారా, దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18-19 నెలలు అవుతున్నప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఏడాదికి 12,000 ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి వ్యవసాయ కార్మికులు అంటే ఎవరనేది వాళ్ళే లెక్కేసారు. దాదాపు 80 లక్షల మందిని మొదట ఎంచుకొని తర్వాత తగ్గిస్తూ ఎవరైతే ఉపాధి పని చేస్తారో ఆ ఉపాధి పనిలో 2023, 2024లో 20 రోజులు ఎవరైతే పనిచేసారో వాళ్లకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ నిజమైన వ్యవసాయ కార్మికులు చాలా నష్టపోతున్నారు. సమాజంలో అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైందని పలువురు వక్తలు కొనియాడారు. మాక్లూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంఈఓ సత్యనారాయణ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేఖర్, ఎండీఓ బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యా క్రమశిక్షణ అందించడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. సమాజంలో అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి కీలకమైందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ అశోక్, జి దేవన్న, పిఆర్టీయూ అధ్యక్షులు జి నాగేష్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా బాధ్యులు ఎన్ రాజారాం, టీయూపీయూఎస్ రాష్ట్ర బాధ్యులు పి రామకృష్ణారెడ్డి, పండిత్ పరిషత్ జిల్లా అధ్యక్షులు జమీలుల్లా, బీసీటీయూ మండల అధ్యక్షులు జి సంజీవ్, పిఆర్టీయూ ప్రధాన మండల కార్యదర్శి సురేష్ బాబు, యూటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్, సురేష్, వెంకటరమణాచారి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థిగా ఉండాలి, నిరంతర కృషి వలడు కావాలి. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కొత్త విద్యను అభ్యసిస్తూ తాను విద్యార్థులకు అందించగలగాలి. అప్పుడే మన పాఠాన్ని కానీ మన తరగతిని కానీ వాళ్ళు ఆసక్తిగా వినగలుగుతారు. మనం విద్యార్థులకు కొత్త విషయాలు అందించగలుగుతాం. మనల్ని మనం ఎప్పటికప్పుడు కూడా తీర్చిదిద్దుకోగలుగుతాం ఆధునికంగా. అందుకని ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య కృషి కావాలి, నిబద్ధతతో పనిచేయాలి అని చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఈ 2 విషయాల్ని కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆచరిద్దాం. మెప్మా ఆర్పీలకు 6 నెలలుగా వేతనాలు అందడం లేదని రిసోర్స్ పర్సన్స్ డిమాండ్ చేశారు. మెప్మా ఆర్పీలకు 6 నెలల నుండి వేతనం రావడం లేదు. అలాగే జీవో 164 రద్దు చేయాలని ప్రధాన డిమాండ్. 164 ప్రకారం శ్రీనిధి విఎల్ఆర్ నుంచి రిసోర్స్ పర్సన్స్కి వేతనాలు ఇవ్వాలని ఉందని, దానివల్ల రిసోర్స్ పర్సన్స్కి గౌరవ వేతనం సరిగా రావడం లేదని, దానికోసమే 164 జీవోను రద్దు చేయాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మార్చి 2025 సంవత్సరంలో సెర్ప్ మెప్మా విలీనం అంటూ జీవో 16 వచ్చింది. కానీ మాకు మున్సిపల్ నుండి ఇంకా ఎలాంటి సమాచారం లేదని, మాకు సెర్ప్ మెప్మా విలీనం గురించి ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. అలాగే మేము చేసిన సర్వేలు కంటి వెలుగు, ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలు చేసినా కానీ ఇంతవరకు ఎలాంటి రెమ్యునరేషన్ లేదని, వీటిని దృష్టిలో పెట్టుకుని మా ఆర్పీ యూనియన్ అరుణోదయ రిసోర్స్ పర్సన్ సొసైటీ నుంచి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి స్వర్ణలత, జిల్లా కార్యదర్శి మంజుల, కోశాధికారి స్వప్న, జ్యోతి, సుమలత, విజయ తదితర ఆర్పీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణలత. నేను నిజామాబాద్ జిల్లా రిసోర్స్ పర్సన్స్ల అధ్యక్షురాలిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు మేము కలెక్టర్ గారికి గత 6 నెలల నుంచి మాకు ఎలాంటి గౌరవ వేతనం రావట్లేదు, మాకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, నెల శాలరీలు వచ్చేలాగా చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మా మెప్మా రిసోర్స్ పర్సన్స్కి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జీవో 164ని రద్దు చేయాలని గవర్నమెంట్ని మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించనున్న మహాయజ్ఞంలో PSSM పెద్ద ఎత్తున పాల్గొనాలని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి తిరుమలలో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం మహతి ఆడిటోరియంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 7 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 6 గంటల ధ్యానం, స్వాముల ఆధ్యాత్మిక సందేశాలు, సీనియర్ మాస్టర్ల అనుభవాలు, ధ్యాన జ్ఞాన
కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వచ్చిన ధ్యాన బంధువులందరికీ వసతి మరియు భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు దయానంద్, డాక్టర్ శ్రీనివాస్, మీసాల రాజు, మీసాల శ్రీనివాస్, సబ్బని సుదర్శన్, పోలీస్ గంగారెడ్డి, అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధ్యానాభివందనాలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ PMC వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో అద్భుతంగా 7 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహా యజ్ఞానికి మనమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి పత్రిజీ గారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లా నుండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి మనమందరం తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. AIBSS ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ భద్రాచలం ప్రస్తుత ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాబురావు, భద్రాచలం తాజా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుల లంబాడీల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకే హైకోర్టు సుప్రీంకోర్టులో ఎస్సీ జాబితాల నుండి లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని పిటిషన్ వేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం చౌహాన్ బాబురాం నాయక్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ఆ ఇద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్సీ జాబితాలో ఉంచాలని రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను కాలరాసేందుకు వారు కుట్రలు పన్ని తమ రిజర్వేషన్లను దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వారిరువురు తమ లంబాడీ జాతికి క్షమాపణ చెప్పి వారు వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర గంగాధర్ నాయక్, నాయకులు జాదవ్ ప్రవీణ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వయం బాబురావు మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇద్దరి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే ఏకపక్షిగా ఆ యొక్క బంజారా రిజర్వేషన్ తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మరియు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము బంజారా తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇద్దరికి మీ యొక్క రాజకీయ పబ్బం కోసం, మీ యొక్క రాజకీయ మనుగడ కోసం మా యొక్క బంజారాలను తొలగించాలని చెప్పేసి మీరు పిటిషన్ వేసింది అది ఉపసంహరించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఏర్గట్ల మండల కేంద్రంలోని KGBV పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఏర్గట్ల KGBV పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశామన్నారు. రక్తహీనత ఉన్నవారికి హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఆరోగ్యంపై, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారన్నారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో SO సంధ్య, సూపర్వైజర్ విజయ, హెల్త్ అసిస్టెంట్ పండరి, NM కల్పన, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ మరియు హరిత విద్యాలయంపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. బాల్కొండ మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్పై శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటడం, కిచెన్ గార్డెన్, నీటి సంరక్షణ, నీటి పరీక్షలు, భూసార పరీక్షలు, హ్యాండ్ వాష్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థుల్లో శుభ్రత అలవాటు పెంపొందించడం, పాఠశాల పరిసరాలను ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ పద్మా శంకర్, S రాజేష్ యాప్ గురించి వివరించారు. కౌలు రైతులకే వరద నష్టపరిహారాన్ని అందించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. బాసర మండల పరిధిలో గత వారం క్రితం వరదల వల్ల 1000 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేని, పట్టాదారుకు కాకుండా నిజమైన కౌలు రైతులను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సర్వే చేయించి ఖాతాలో డబ్బులు జమ చేయాలని సోమవారం బాసర తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో BKS అధ్యక్షుడు గంగారావు, మమ్మాయి గంగాధర్ ఆనంద్, బండారి, బిద్దూరు రమేష్, శివాజీ పటేల్, సాయినాథ్, అస్గర్ ఇతర సభ్యులున్నారు. కౌలు రైతులకు ఎక్కువ ఈ ఏదైతే వరద నష్టపరిహారం ఉందో కౌలు రైతులకు యాక్చువల్ డబ్బులు రావాలా. కొందరు పట్టదారు వాళ్ళు స్వయంగానే వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము కౌలు వాళ్ళకి ఇచ్చేస్తామని. ఒక 40% మంది స్వయంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొందరు మేము ఎందుకు ఇవ్వాలా, మా డబ్బులు మా సర్వే నెంబర్కి వస్తున్నాయి కదా, ఈ డబ్బులు మాయే అని కొందరు అనడం వల్ల ఈరోజు MRO దృష్టికి తీసుకొచ్చి మేము MROకు, కలెక్టర్కు ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగింది. గన్నారం పల్లె దవాఖానాలో మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి శంకర్, MLHP స్రవంతి ఆరోగ్య మేళా నిర్వహించారు.
గన్నారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 60 సంవత్సరాల పైబడిన వారు, డయాబెటిక్ చే బాధపడుతున్న వారు, పొగ తాగేవారు, మద్యం సేవించే అలవాటు ఉన్నవారు, గతంలో క్షయ వ్యాధిగ్రస్తుల యొక్క కుటుంబ సభ్యులు మరియు ఇంటింటికి వెళ్లి దగ్గు లేదా జ్వరంతో బాధపడుతున్న వారి యొక్క వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా గన్నరం పల్లె దవాఖానా MLHP శ్రవంతి మాట్లాడుతూ వారికి ఎక్స్రే నిర్వహించడం, 250 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి అందులో 160 మందికి ఎక్స్రే తీయడం జరిగిందన్నారు. మరియు 40 మంది రోగులకు తెమడ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వైశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గ్రామంలో ఎవరైనా వారానికి మించి దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయినకు వచ్చి తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వైశంకర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం గన్నారం శ్రవంతి, గౌరవం కీర్తన, మిట్టపల్లి సుచరిత, టీవీ సీరియల్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ విజిటర్ సోమశేఖర్, డిఓ నిరీష, ల్యాబ్ టెక్నీషియన్ సాయి కిరణ్, మీనా, ఆరోగ్య కార్యకర్త శైలజ, స్వప్న, సకిన, గంగలక్ష్మి, సుష్మా, డిఈఓ ఆనంద్ పాల్గొన్నారు. ఇందల్వాయి పరిధిలో గల గన్నారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ గన్నారం గ్రామంలో ఇంటింటికి ఆశా కార్యకర్తలు తిరిగి ఎవరైనా 2 వారానికి మించి దగ్గు జ్వరంతో బాధపడుతున్నారా లేదా పాత క్షయవ్యాధిగ్రస్తుల యొక్క ఇంటి చుట్టుపక్కల వారిని మరియు ఇంటి వారి లోపల ఎవరైనా క్షయవ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వారికి స్ఫూటం పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరియు ఎలాంటి లక్షణాలు లేని వారికి ఎక్స్రే తీయడం జరిగింది. ఇందులో సుమారు 250 మంది రోగులు పరీక్షించడం జరిగింది. అందులో సుమారు 150 మంది ఎక్స్రే తీయడం జరిగింది. ఎక్స్రే ద్వారా మరియు స్ఫూటం ద్వారా వారికి క్షయవ్యాధి లక్షణాలు ఉన్నాయా లేవా నిర్ధారించడానికి ఈ శిబిరం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో పరామర్శ. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేసి సన్మానించిన ఆలయ అర్చకులు, కమిటీ పెద్దలు. ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత ఆర్థిక వ్యవస్థ. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు గ్రామస్తులు. సమస్యలు తెలపగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. ఎడపల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ, దసరా సెలవులు. పాఠశాల విద్యాశాఖ అధికారుల వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో అధికారులకు సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కలుగుతుంది. కమ్మర్పల్లిలో పర్యటించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.